హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరగబోయే మొదటి టీ20లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. అయితే ఎవరికి చోటు దక్కింది, ఎవరికి దక్కలేదు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. శ్రీలంక పర్యటనకు వెళ్ళిన భారత్ మాత్రం అయితే ఈ నెల 27 నుంచి అయితే టీ20 సిరీస్ అయితే ప్రారంభం అవుతుంది. శ్రీలంకతోని 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగానే ఈ నెల 27 నుంచి తొలి టీ20 అయితే జరగనుంది. తొలి టీ20 వచ్చేసరికి పల్లకిల వేదిక అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా బరిలో దిగాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఎందుకంటే హెడ్ కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ రావడంతో టీమిండియాలో చాలా మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్లేయింగ్ 11లో చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్లేయింగ్ 11లో వచ్చేసరికి బౌలర్లు కానీ బ్యాటర్లు కానీ వికెట్ కీపర్ల పొజిషన్లో చాలా మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ 11లో వచ్చేసరికి రింకు సింగ్ అదేవిధంగా రియాన్ పరాగ్ మాత్రమే చోటు అయితే కష్టంగానే కనిపిస్తుంది. ఒక రింకు సింగ్ చోటు లభించాలంటే శివన్ దుబేను లేదా సంజు శాంసన్ పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇద్దరిలో ఒకరిని. ఒకవేళ మన రింకు సింగ్ను పక్కన పెడితే వీళ్ళిద్దరిలో ఒకరికి చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లే మన భారత్ జట్టు అయితే కొంచెం అటు ఇటుగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. స్పిన్ పొజిషన్ అయినా ఫేస్ పొజిషన్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. వాళ్ళ ఎటువంటి మార్పు కూడా లేదు. అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్ నుంచి 5th పొజిషన్ వరకు బ్యాటింగ్లో ఎలాంటి మార్పులు లేదు. కాకపోతే 6th 7th పొజిషన్లో వచ్చేసరికి కొంచెం మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే వచ్చేసరికి రింకు సింగ్ని తీసుకుంటారా, లేదా శివం దుబేని తీసుకుంటారా, లేకపోతే శివం దుబే నుంచి సంజు శాంసన్ పక్కన పెట్టి సంజు శాంసన్ ప్లేస్లో రింకు సింగ్ని తీసుకుంటారా అనే విషయం గురించి ఇప్పుడైతే క్లారిటీ అయితే తెలుసుకుందాం. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రింకు సింగ్ను పక్కన పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రౌండర్ పొజిషన్లో హార్దిక్ పాండ్యా బ్యాకప్ గాను మన శివం దుబేను జట్టులో చోటు కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా గాయమైన ఎప్పుడైనా కానీ శివం దుబేను ఫేస్ ఆల్రౌండర్ ఉపయోగించుకున్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ శివం దుబేను కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా సంజు శాంసన్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి అతను కూడా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రింకు సింగ్ మాత్రం అయితే బెంచ్కి పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, శుభన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగనున్నారు. 3rd పొజిషన్లో వచ్చేసరికి ఎలాగో రిషబ్ పంత్ కొనసాగుతున్నారు. 4th పొజిషన్లో మన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యథావిధిగా కొనసాగుతాడు. 5th పొజిషన్లో సంజు శాంసన్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత శివం దుబేలు అయితే కొనసాగుతూనే ఉంటారు. ఆ తర్వాత స్పిన్ విభాగంలో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ఫేస్ విభాగం మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్తో కూడిన ఫేస్ విభాగం అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. దాదాపు 100లో 99% ఈ విధంగానే ఉండబోతుంది. శుభన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే మొదటి టీ20లో పాల్గొనే అవకాశం అయితే దండిగానే కనబడుతుంది. ఏదైనా మార్పు చేసే అవకాశం ఉంది, ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.